చెట్టుకైతే కొన్ని దొండకాయలు ఉన్నాయి, కోసుకుంటున్నాం. నాకన్నా ముందు వచ్చి అమ్మ అయితే కొన్ని కాయలు కోసేసి మళ్ళీ గుర్తుకొచ్చి నేను వీడియో తీసుకుంటానని మరీ గుర్తు చేసి మరి కోసుకుంటుంది. వీళ్ళందరూ కూడా ఏది కొయ్యాలన్నా ఏది చెయ్యాలన్నా సరే ముందు వీడియో కోసం అని చెప్పి ఆలోచిస్తున్నారు నా కోసం. ఆల్రెడీ చూసారు ఎన్ని కోసేసింది అమ్మకాయలు. మళ్ళీ ఇంకొన్ని కాయలు ఉన్నాయి, కోసుకుంటుంది. దొండపాదు కనిపించట్లేదు, అక్కడక్కడక్కడ ఎరకల్లో ఉన్నాయి బోల్డ్ కాయలు. ఆకులు పచ్చగా ఉంటే ఈ కాయలు పచ్చగా ఉంటాయి కదా, ఏం తెలియదు. కాయలు చూడడానికి ఏం లేనట్టుంటాయి. చూడండి అప్పుడే ప్లేట్లో సగం వచ్చేసినాయి. ఇంకా పైన ఉన్నాయి చూడమ్మా, ఇంకొక పైన ఉంది అదిగో. ఒక్కొక్కసారి కాయలు కనిపించవు. 2 days అవుతుంది ఈ మెంతులు అయితే టబ్లో పెట్టి. చూసారా వర్షానికి చక్కగా నానిపోయి పెట్టినాయి, అన్నీ మొలకెత్తేసినాయి. ఈ మెంతులు పెట్టుకోవడం మీకు చూపించలేదు, బాగా గ్రోత్ అయిందో చూపిద్దానైతే. ఇందులోనేమో కొత్తిమీర పెట్టాను, అది ఇంకా కొంచెం పైకి మొలకలు ఏమీ రాలేదు, వచ్చిందో చూపిస్తాను. మళ్ళీ మన గార్డెన్లో చుక్కకూర అయితే వర్షాలకి బాగా వచ్చేసింది. అమ్మ అంటుంది ఎప్పుడు మీరే వండేసుకుంటున్నారు, మాకు ఇవ్వట్లేదు అంటుంది. అందుకే ఇవాళంతా కోసేసి అమ్మకి ఇచ్చేస్తున్నాను. అందుకే ఇవాళ అన్నీ కూడా అమ్మే కోసుకుంటుంది, నేను ఓన్లీ కెమెరామ్యాన్ అంతే. కింద కూర్చోలేరంట, అందుకు కొద్దిగా హెల్ప్ చేస్తున్నాను అంతే. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో, మంచి ఫ్రెష్ కూర వెళ్ళి తిన్నారు. మొన్నటిదేమో మనం కొంచెం ముదిరిపోయిన ఆకులు తిన్నాం మనం. అందుకే నువ్వు కింద కూర్చోలేవు కాబట్టి నేనే తీస్తున్నాను. పైకి అలా అంటాను అంతే నిన్ను. ఈ 3 రోజులు వరుసగా వచ్చిన వర్షాలకైతే మేడంతా శుభ్రంగా తడిచిపోయి ఎక్కడికక్కడ చెత్త అంతా పెరిగిపోయింది. నేనైతే ఇది ఇప్పుడు మార్నింగ్ అయితే మొత్తం శుభ్రంగా మేడంతా తుడిచేసేసి ఈ కర్బూజా పాదుకైతే ఒక 4 కర్రలు ఉంటే ఇలా సపోర్ట్ అయితే ఇచ్చి కట్టాను. ఇప్పుడు చూడండి కాయలు అయితే చక్కగా వేలాడుతున్నాయి. ఇంకా కొత్త కాయలు చూడండి, అసలు నాకు కనిపించలేదు. ఇప్పుడు పాదు పైకి ఎత్తి చూస్తే ఒక 2 కాయలు అక్కడక్కడ చాలా కాయలు వచ్చినాయి. అందుకని చెప్పి దీనికి కొంచెం సపోర్ట్ ఇచ్చి ఇలా పాకిందాం కదా పైకి అని చెప్పి ఇలా కట్టాను. చాలా మంచిగా అయితే సైజ్ అయినాయండి కర్బూజాలు. తొందరలోనే వీటిని హార్వెస్ట్ చేసుకుందాం. అలాగే ఈ ధర్మాకోల్ టబ్లో కూడా చుక్కకూర చూడండి, వర్షానికి శుభ్రంగా పెద్ద ఆకులతో అయితే వచ్చేసింది. మొత్తం ఇవాళ అంతా కోసేద్దాం అనుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ ఈ తర్వాత ఎండలు వచ్చాయనుకోండి వర్షానికి బాగుంటుంది పచ్చగాని, ఎండకైతే ఇంకా మంచి ఈల్డ్ వస్తుంది మనకి. అందుకే ఉన్న ఆకంతా కోసేసుకుందాం అనేసి కోసేస్తున్నాం మొత్తం అంతానే. బాబా బయట కట్ట అమ్ముతారు కదా, సేమ్ అలాగే ఉంది. అంత పొడవుగా అంత పెద్ద ఆకులతో ఉంది, కానీ పుల్లగా ఉంటుంది ఆకులు. నిజంగా నోరు పళ్ళన్నీ బ్రష్ చేసినంత తెల్లగా వచ్చేస్తున్నాయి కూరలు తింటుంటే, అంత అయితే పుల్లగా ఉంటుంది. మార్నింగ్ అంతా తుడిచాను కదా, టబ్బడి చెత్త అయితే వచ్చింది. ఈ చెత్త అంతా పడేసేయాలి, ఎందుకంటే దీనికి ఏదో చెట్టుకి కొన్ని పురుగులు ఉన్నాయి, ఈ ఆకులన్నిటిని తినేస్తున్నాయి. అందుకే వీటిని కంపోస్ట్లో కూడా వేయట్లేదు, మళ్ళీ పురుగులు ఎక్కువైపోతాయని చెప్పి. చూసారా ఇక్కడ చుక్క కూర దగ్గర ఇవి చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళం ఈ పువ్వులతోటి. ఈసారి ఆడి చూపిస్తాను ఆట ఏంటనేది. ఈ మంచి భలే క్యూట్గా ఉంటాయి వరికంకుల్లాగా. ఇదంతా ఆ 2 ధర్మాకోల్ టబ్బల్లో దీనిని చూడండి. ప్లేట్లు తెచ్చుకోక మర్చిపోవచ్చినందుకు మా పాట్లు. ఇది కాకుండా ముందు తీసాం కదా ఈ ధర్మాకోల్ పెట్టలోదైతే ఇదంతా కింద పెట్టేసాం. శుభ్రంగా కడుగుతామండి వండేటప్పుడు. మొత్తం అయితే గట్టిగానే వచ్చిందిలేండి ఈసారి ఆకుకూర. ఇలా ఇది ఒక కట్ట 20-30 రూపాయలు. చిన్న ఆకులు ఎక్కువ మనకి, ఇవన్నీ అంతా పెద్ద ఆకులు. ఇంత అయితే వచ్చిందండి చుక్కకూర. మొన్న 2 రోజుల్లో బయటకు వెళ్తేనండి 50 రూపాయలు కుండీ కొని బదులని చెప్పి 30 రూపాయలు పెట్టయితే పెరుగు ప్యాకెట్లు తీసుకున్నాను. బెటరే కదండి, 50 రూపాయల కుండీకి
ఇది వచ్చైతే 10 లీటర్ల బకెట్, పెరుగు బకెట్స్. ఒక 5 బకెట్లు అయితే తీసుకున్నాను. ఇంకా మొక్కలు పెట్టాలండి, అందుకని చెప్పి కుండీల బదులు 10 లీటర్లు చాలా ఎక్కువ మట్టి పడుతుంది, లోతు కూడా ఎక్కువ ఉంటుందని చెప్పానైతే ఒక 5 బకెట్లు తీసుకున్నాను. ఇవి 4. అక్కడ చూడండి ట్యాంక్లో వాటర్ అయితే కాకని చెప్పినైతే బకెట్లో పెట్టాను. ఆ బకెట్లోకి పడుతున్నాయి నీళ్ళు. ఇవాళ అయితే మన చెట్టుకి కొన్ని బెండకాయలు ఉన్నాయి, అవి తెంపేసుకుంటున్నానండి. చిన్నగా ఉండగానే తెంపేస్తున్నాను, ఎందుకంటే ముదిరిపోతున్నాయి. అందుకని చెప్పి ఏదో ఒక పప్పు పులుసులోకో దేంట్లోకి వేసుకున్నాం. ఇలా చాలా కాయలే వదిలేసాను నేను. ఒక చెట్టుకి 4 వచ్చాయి. ఇది బ్లాక్ కవర్లో ఉన్న ఇంకో చెట్టు అండి, దీనికి కూడా ఉన్నాయి. చిన్నగా ఉంటేనే కోసేయాలండి, ఇంకొంచెం 2 రోజులు 1 రోజు లేట్ అయినా వెళ్ళిపోతున్నాయి మొత్తం, ఎందుకు పనికి రావట్లేదు, అందుకే కోసేసుకుంటున్నాం. ఇవాళ అయితే చామ దుంపలు పెట్టేప్పుడే 4 months పైగానే అయిపోతుంది. దుంపలు ఊరే ఉంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే చూడండి ఒకసారి ఆకులు ఎలా ఎండిపోతున్నాయని. ఒకసారి హిట్టా పట్టానికి చూద్దాం, ఎందుకంటే నేను కాకరకాయ పొద పెట్టుకోవాలనుకుంటున్నాను ఇందులోని. మరి కాకరకాయ పొడికి, కాకరకాయ పులుసుకి అయితే మనకు కావాలి కాబట్టి చామ దుంపలు అయితే కొంచెం పక్కన పెడదాం. ఒకవేళ హార్వెస్ట్ బాగా వచ్చినా రాకపోయినా ఏం డిసప్పాయింట్ అవ్వకూడదు మనం. ఒకటి కావాలంటే ఒకటి వదిలేసుకోవాలి కదా, తప్పదు. కొంచెం కష్టంగా ఉంది, కిందకి ఉంచేద్దాం దీన్ని. ఇంత మట్టేసి ఇంత చక్కగా ఎదుగుతుంది కదా అనుకుంటే ఒక పక్కకి సైడ్ కుండిపోవడం వల్ల, అంటే టబ్బకి మధ్యలో లేదు ఇది, ఒక పక్క కుండిపోవడం వల్ల వేర్లన్నీ చక్కగా వచ్చి దుంపలు తయారవకుండా ఉండిపోయినాయి. సరే ఇట్లయితే ఇప్పుడైతే ఎన్ని దుంపలు వచ్చాయో దగ్గర చూపిస్తాను చూడండి. దగ్గర అవుతున్నాయి దుంపలు, కాకపోతే మనం వేరే టబ్లో పెట్టుకుందాం. ఈ టబ్లో వేస్ట్, ఎందుకంటే బాగా లోతుగా ఉన్నా బాగా ఎక్కువగా ఉన్నా కూడా సరిగ్గా అవ్వండి. మినిమం కొద్దిగా లోతు ఉండాలి. చూడండి దుంపలు పర్లే అయ్యే, చూసారా? అందుకే ఇది పెద్ద టబ్ అయిపోయింది, అందుకే వేరే దాంట్లో పెట్టుకుందాం. అయ్యేయండి దుంపలు, కాకపోతే చిన్నవి. ఇది ఒక్కటే చూసారా ఎంత పెద్ద దుంప అయిపోయిందని. బాగా ఇని దుంపలు మిదుకొని వచ్చినాయి దుంపలు, పర్లేదు. కాకపోతే సైడ్కి అయిపోవడం వల్ల మంచిగా ఇది అవ్వలేదు. అన్నిటికి దుంపలు ఉన్నాయి. అసలేం దుంప పెద్దది. ఇట్టులో 10 దుంపలు కూడా రాలేదు సరిగ్గాని, కాబట్టి పట్టే మళ్ళీ పెట్టుకుందాం. ఈ మొలకలన్నిటికి తీసేసి దుంపల్ని మళ్ళీ పెట్టుకుందాం. ఇందులో అయితే ఇప్పుడు కాకరకాయ పాత పెట్టుకుంటాను, మట్టి అంతా మళ్ళీ అందులో వేసేసుకుంటాను. దుంపలన్నీ తీసుకున్నాను కదండి, ఒక్క దుంపకి ఒక 5-6 గుణుపులు అయితే ఉన్నాయి. ఇవే వచ్చేస్తాయి మొక్కలు, అందుకే ఒక్క దుంపని అయితే పెట్టేసుకుంటున్నాను. వేరే దాంట్లో పెట్టుకుంటున్నాను. కొంచెం మట్టి చూసారా ఎంత గుల్లగా ఉన్న దాంట్లో అయితే పెడుతున్నాను. ఈసారి మధ్యలో పెడుతున్నాను, ఈసారైనా సక్సెస్ అవ్వాలి. నేను చేసే మిస్టేకే కాదండి, పందికొక్కు కూడా పెట్టిన ప్రతి దాన్ని పీకేయడం, ఆ మధ్యలోని
సమ్మర్లో బాగా ఎక్కువ వచ్చి తినేసేదండి. దాని తప్పు వల్లే ఇది ఒక సైడ్కి వెళ్ళిపోవడం వల్ల ఒక పక్కకు ఉండిపోయి సరిగ్గా అయితే దుంపలు ఎదగలేదు. నాదే కాదు మిస్టేక్, పందికొక్కది కూడా ఉంది. అందుకే ఈసారి ఏ మిస్టేక్ లేకుండా ఇందులో అయితే పెట్టాను. దీనిది ఇది ఎలా ఎదిగిందో తర్వాత చూద్దాము. ఒకసారి దుంపలన్నీ చూపిస్తాను చూడండి. ఇవన్నీ దుంపలు వచ్చేయండి. ఈ చిట్టు గులాబీ చూసారా ఎంత అందంగా ఉందంటే, అస్సలు టచ్ చెయ్యాలంటే మచ్చపడిపోద్దేమో, మరకైపోద్దేమో అన్నంత ముద్దుగా ఉంది. మీరు చూడండి ఒకసారి.